అందరికీ నమస్తే. మసాలా కోడిగుడ్డు కూర ఎంత మంచిగుందంటే, ఇగో జెప్పనయిపోవాలంటే టమాటా కూర కంటే ఇంకొకటి ఉండదనుకుంటబ్బా! నాకు తెలిసినంత వరకి. అట్టిగా పొయ్యి మీదేస్తే అదే ఉడికి, ఉడికి సగం మాడతది. టమాటా కోడిగుడ్డు కూర మనకి అన్నంలోకి, చపాతీలోకి దేంట్లోకి గావాలన్నా తినొచ్చు. అట్టికి గూడా తినొచ్చు కూసున్నప్పుడు. సూపరొచ్చింది కూరైతే. మస్తు సింపుల్‌గా చేసుకోవచ్చు. 10 నిమిషాలలోనే. ఫస్ట్ అయితే మంచిగా ఒక కోడిగుడ్లు, కొన్ని కోడిగుడ్లు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక కూర ఎట్లా వండుకోవాలో చూద్దాం. పొయ్యి మీద ఒక కంచుడు పెట్టేసుకొని 2, 3 పావుల నూనె పోసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువ ఉండాలి. ప్రతి దాంట్లో చెప్పే సేమ్ డైలాగే కదా! నూనె ఎక్కువ ఉండాలని. నూనె ఎక్కువ ఉంటేనే కూర మంచిగుంటది. అది మన పల్లెటూరు స్టైల్‌లో అంటే నూనె కొంచెం ఎక్కువనే పోస్తారు. ఇక పొయ్యి మీద కంచుడు పెట్టేసాక 2, 3 పావుల నూనె పోసాక ఆవాలు, జీలకర్ర, ఒక బిర్యానీ ఆకేసేసి మంచిగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలెయ్యాలి. ఉల్లిగడ్డలు చిన్నగుండా మంచిగుంటది. ఉల్లిగడ్డలు ఉడికినాక కొంచెం కల్యామాకేయాలి. ఆ తర్వాత పొడుగ్గా చీరి పెట్టుకున్న పచ్చిమిరపకాయలేయాలి. పచ్చిమిరపకాయలేసి అన్నీ గోలినాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టేయాలి. ఇగో దీంట్లోనే పైన తీసిన ఎల్లిపాయలేయాలి. సూపరుంటది. అవన్నీ గోలినాక అన్నీ ఏగాలి గదా! లేకపోతే పచ్చి పచ్చిగా వాసనొత్తది. అన్నీ గోలినాక మనం మంచిగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలేయాలి. చిన్న చిన్నగా టమాటాలేస్తే మంచిగుంటది. అందరికీ తెలిసిందే గదా! టమాటాలు జప్పని ఉడకాలంటే ఉప్పేయాలి. ఉప్పేస్తే జప్పని ఉడుకుతది. ఇగ ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత గిట్లొత్తది. అది మెయిన్ మనకి టమాటా కూరలేందంటే నీళ్ళు బాగా ఊరుతాయి గదా! ఆ నీళ్ళు పోయేంత వరకి మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికించుకుంటే సూపరుంటది. ఎందుకంటే మనం కొంచెం ఫ్రై దగ్గరికేసుకుంటున్నాం గదా! అంటే అన్నంలోకి, చపాతీలోకి రెండిట్లోకి మనకు గావాలి గాబట్టి అట్లనే జేసుకోవాలి. ఇగ టమాటా మంచిగా ఉడికినాక మనకి టేస్ట్‌కి తగ్గట్టు కారప్పొడి, గరం మసాలా అంటే ఏం అవసరం లేదు. కొంచెం ధనియాల పొడేసుకుంటే సరిపోతది. ఇప్పుడే వాసనొత్తా ఉంటది. అసలు సేమ్ టమాటా కూర, అట్టి చేపల కూర మనం కనుక్కోలేము అట్లుంటది కూర. తర్వాత మంచిగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లేసుకోవాలి. కోడిగుడ్లు ఇట్లా మధ్యలోకి అన్ని కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని కాట్లలోకి ఆ రసం పోతది. అప్పుడు అదొక వెరైటీ టేస్టొస్తది. అందుకనే అన్నిటికి కాట్లు ఒక 4, 5 కాట్లు చిన్నగా పెట్టుకోవాలి. ఆయనతో పెద్దగా పెట్టుకుంటే తుక్కు తుక్కు అయిపోయి అది వేరే అయిపోతది. ఇగ లాస్ట్‌లో గింతంతా కొత్తిమీర తూర్పాల పడితే అయిపోయినట్టే. ఎట్లొచ్చిందో కామెంట్ జేయండి, లైక్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండబ్బా! చూస్తాండ్లు గానీ సబ్స్క్రైబ్ జేసుకోవట్లేదు. సరే ఎట్లొచ్చిందో అయితే కామెంట్ జేయడం అయితే మర్చిపోవద్దు. ఇగో మళ్ళీ అడుగుతన్నా లైక్ గూడా జేయండి, సబ్స్క్రైబ్ గూడా జేసుకోండి. ఉంటా మళ్ళా. పాయలం.